ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తన విజయానంతరం వ్యాఖ్యలలో ఈ గెలుపును మా భారత సైనిక బలగాలకు అంకితం చేస్తున్నాను. పహల్గామ్ ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు మేము అండగా ఉంటాము. మేము ఇక్కడికి కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాము. ఫార్మాలిటీస్ జోలికి వెళ్ళలేదు. ఇది ఉద్దేశపూర్వకమే. మన వాళ్ళు ప్రణాళికబద్ధంగా ఆడారు. చివరి వరకు క్రీజులో ఉండడం ముఖ్యం. ప్రెషర్ ఉన్నా అదే గేమ్లో ఫన్ పెరుగుతుంది. బటర్ఫ్లైస్ అనిపించవు అంటే గేమ్లో ఆనందం ఉండదు. అలా ఖచ్చితంగా తేలేకపోతే అబ్బాయిలు మెరుగుపడేందుకు డ్రాయింగ్ బోర్డుకి వెళ్తారు అని చెప్పారు. శత్రు దేశానికి దీప్తిగా సంకేతాన్ని పంపిన స్కై ప్రతి భారతీయుడి మదిలో ఉన్న ఆలోచనలే మాటల రూపంలో వ్యక్తపరిచాను అన్నారు. టాస్ సమయంలో మ్యాచ్ తర్వాత కూడా పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే నేరుగా డగౌట్కు వెళ్ళాడు. అంతర్జాతీయ వేదికపై తన మాటలు భారతీయులందరినీ ఆకట్టుకున్నాయి. గెలుపును సైనికులకు అంకితం చేస్తున్నాను. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు మేము అండగా ఉన్నాము. మేము క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాము. ఫార్మాలిటీస్ చేయడం లేదు. ప్రెషర్ ఉంటేనే గేమ్లో ఆనందం. చివరి వరకు ఉండడానికి ప్రయత్నించాము. ఇది సూర్యకుమార్ చేసిన వ్యాఖ్యలు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ 2025 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది 20 ఓవర్లకి. ముఖ్యమైన స్కోర్లు ఫర్హాన్ 40, షాహీన్ అఫ్రిది 33. భారత్ బౌలర్లు కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 2, బుమ్రా 2. భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 131 స్కోర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ 47 చేశాడు 37 బంతుల్లో. అభిషేక్ శర్మ 31 చేశాడు 13 బంతుల్లో. తిలక్ వర్మ 31 చేశాడు 21 బంతుల్లో. పాక్ బౌలర్ సయీమ్ అయూబ్ 3 వికెట్లు తీశాడు 35 రన్స్ ఇచ్చి. మహత్తరంగా విఫలమైంది పాకిస్తాన్. పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయారు. బుమ్రా హార్దిక్ జంట వేగంగా 2 వికెట్లు తీశారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ మధ్య వరుస వికెట్లు తీసి స్కోరింగ్ను పరిమితం చేశారు. షాహీన్ అఫ్రిది చివరిలో 16 బంతుల్లో 33 పరుగులు చేసి స్కోర్ను కొంత పెంచాడు. భారత్ బ్యాటింగ్ దూకుడుతో ఆరంభించింది. అభిషేక్ శర్మ పవర్ ప్లేలో 13 బంతుల్లో 31 పరుగులు కొట్టి టోన్ సెట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ అనుభవంతో 47 పరుగులు చేసి పట్టు సాధించాడు. తిలక్ వర్మ కూడా కీలక పాత్ర పోషించాడు. 16వ ఓవర్లో టార్గెట్ను చేరింది. 25 బంతులు మిగిలి ఉండగానే గెలుపు సాధించింది. కీలకమైన టర్నింగ్ పాయింట్లు. కుల్దీప్ యాదవ్ స్పిన్తో మధ్యవర్తి వికెట్లు తీసి పాకిస్తాన్ను ఆ ప్రెషర్లోకి నెట్టేశాడు. అభిషేక్ శర్మ రన్ రేట్ను జంప్ చేయడంతో కథ మొదలెట్టాడు. షాహీన్ అఫ్రిది బ్యాటింగ్ చివరిలో కొన్ని పెద్ద షాట్లు వదిలాడు, కానీ మంచి పనికి వచ్చేంత స్కోర్ కాకపోయింది. మ్యాచ్ తర్వాత టీమిండియా గ్రూప్లో ముందున్నది. సూపర్ 4లకు దాదాపు క్వాలిఫై అయినట్లే. పాకిస్తాన్ ప్లానింగ్లో లోపాలు, స్పిన్ ఎదుర్కొనే ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యాచ్లో మలుపు, ముఖ్యమైన క్షణాలు. ప్రత్యర్థిపై డబుల్ వికెట్లు, పవర్ ప్లే ప్లస్ మిడిల్ ఓవర్. అక్షర్ కుల్దీప్ స్పిన్ డామినేషన్, షాహీన్ ఫినిషింగ్, అభిషేక్ శర్మ పవర్ స్టార్, సూర్యకుమార్ బదులు ముగింపు. మరిన్ని ఆసియా కప్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.